పిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన గురువుల పరిస్థితి ఇవాళ అయోమయంగా తయారైపోయింది. వాళ్ళే రోడ్లు పట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించే పరిస్థితి, ప్రతి ఒక్కరు చుట్టూ తిరగాల్సిన సిచ్యువేషన్ ఇవాళ గురువులకు చేపట్టు. అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, అసలు 1:2 విషయంలో ఎట్లాంటి గందరగోళం ఏర్పడింది, దానివల్ల వాళ్ళు నష్టపోయేది ఎంత, అండ్ ఇప్పటికీ కూడా సర్కారు స్పందించకపోతే వీళ్ళు పడుతున్న తిప్పలేదు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే దాదాపు గత 9 నెలల నుంచి వీళ్ళు పేపర్లు పట్టుకొని వినతి పత్రాలు పట్టుకొని తిరగని గడపంటూ లేదు, చెప్పని అధికారం అంటూ లేరు. మరి ఎందుకు ఇంత కఠినంగా వీళ్ళపైన వ్యవహరించడానికి కారణం ఏంటి? మరి సర్కారు ఇంత కఠినంగా వ్యవహరిస్తే అసలు ఈ తప్పిదం ఎవరిది? సర్కార్దా, సర్కారులో పనిచేస్తున్న ఆఫీషియల్సా? దీనివల్ల వీళ్ళ పడ్డ కుటుంబాలు ఎన్ని రోడ్డు మీద? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అన్న మీ పేరేంది? రాము మేడం, నల్గొండ డిస్ట్రిక్ట్ నాది. నేను కూడా ఎప్పుడు వచ్చారు మీరు అసలు ఇక్కడ? మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరినామండి మా డిస్ట్రిక్ట్ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 8:30 అట్లా అయింది. చాలామంది అయితే 5 o'clockకి వచ్చారు, ఎర్లీ మార్నింగ్ వచ్చారు. ఆల్ ఓవర్ తెలంగాణ 33 జిల్లాల నుంచి వచ్చినామండి ఇక్కడికి. సో సేమ్ 3 జిల్లాలకి వెళ్ళి వచ్చారు. మీ షెడ్యూల్ నాకు తెలిసి పొద్దుగాల నుంచే పెట్టుకున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కొంతమంది, సీఎంఓని కలవాలని కొంతమంది, అట్లా ఈ షెడ్యూల్ అంతా కూడా. సో ఇవాళ ఒకటే రోజా అంటే చాలా నెలల నుంచి తిరుగుతున్నారు? 9 నెలలు మేడం, ఫిబ్రవరి మంత్ నుంచి తిరుగుతున్నాం ఒకటే సబ్జెక్టు. సో గతంలో ఓన్లీ 8-1 ఉంది అది ఇది అని చెప్పేసి జియోని ఉద్దేశిస్తూ వాళ్ళు దాని మీద రివ్యూలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు డిలే చేసినారు. ఇప్పుడు అవి కూడా అయిపోయినాయి. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు 60 days పీరియడ్ ఉంటుంది మేడం. వాళ్ళ 60 days పీరియడ్ కూడా అయిపోయింది. సో దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ జెన్యూన్ డిమాండ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇంటరీమ్ ఆర్డర్స్ ప్రకారం మాకు జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము సేమ్ సబ్జెక్టే 9 నెలల నుంచి తిరుగుతున్నాం. వాళ్ళు చెప్పిన కొన్ని కండిషన్స్కి మేము లోబడి ఎక్కడ కూడా బయటికి రాలేదు. సేమ్ సబ్జెక్ట్ అంటున్నారు కదా, ఇవాళ ఎవరిని కలిసిర్రు మీరు? మేము సీఎంకి వచ్చేసి పిఏ జైపాల్ రెడ్డి గారిని కలవాలనుకున్నాం మేడం. కానీ దురదృష్టవశాత్తు సార్ లీవ్లో ఉన్నారంట 3 days. సో ఇంకో పిఏ గారు శంషుద్దీన్ గారు ఉన్నారు. శంషుద్దీన్ గారికి మా సబ్జెక్ట్ బాగా తెలుసు, ఎందుకంటే నేను దిస్ ఈజ్ ద 5th time మేడం మేము ఇక్కడికి రావడం. అయితే సార్కి మళ్ళీ వచ్చారు, ఏమైందమ్మా మీ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వలేదా, మీ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదంటే లేదు సార్ ఏదో రివ్యూ జరుగుతున్నాయి అది అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ డేట్స్ కూడా 60 days పీరియడ్ కూడా అయిపోయింది రెగ్యులర్ వాళ్ళకు. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంది సార్, మళ్ళీ మా గురించి మర్చిపోయారు అన్నట్టుగా మేము వచ్చినాం మేడం. సో లాస్ట్ టైం జైపాల్ రెడ్డి గారు మా ముందరనే కన్సర్న్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే రివ్యూ జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు అది మళ్ళీ జైపాల్ రెడ్డి గారి ద్వారానే సార్ ఏమైంది సార్, రాఖీ రోజు వచ్చినప్పుడు 3-4 daysలో అయిపోద్దని చెప్తున్నారు, మరి ఇప్పటివరకు రిజాల్వ్ కాలే ఏందని తెలుసుకుందాని వస్తే సార్ లేరని తెలిసింది. శంషుద్దీన్ గారికి మా ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ తీసుకొచ్చినాం. హార్డ్ కాపీస్ ఇచ్చి మాకు రివ్యూ ఈరోజే జరగని రేపే జరగని మాకు సంబంధించిన న్యాయపరమైన కొన్ని అందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి సిఎస్ గారికి చేరవేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మేడం. దానికి సార్ సానుకూలంగానే స్పందించి మా నెంబర్స్ కూడా తీసుకొని ఈరోజే ఖచ్చితంగా పంపిస్తాను, హార్డ్ కాపీసే పంపిస్తాను అని చెప్పారు మేడం. ఎన్నిసార్లు తీసుకున్నారు మీ నంబర్స్? 3 times తీసుకున్నారు మేడం. నంబర్స్ తీసుకున్నారు, ఎవిడెన్సెస్ కూడా తీసుకున్నారు. బట్ వచ్చిందా మళ్ళీ? అంటే మెసేజ్ పెట్టారు మేడం, మేము ఇచ్చినట్టు మెసేజ్ వచ్చింది. సో మీ కన్సర్న్ ఏదైతే అక్కడ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్కి పంపించాం మీకు సంబంధించినవి అని చెప్పారు. కానీ మరి పంపించినారు వీరు, దాని మీద రిజల్ట్ ఏంది? మాకు అల్టిమేట్గా ఏం జరగాలి, మాకు జస్టిస్ జరగాలి, మాకు న్యాయం జరగాలి, దాని గురించి చెడుతున్నాం. ఫాలో అప్ చేస్తురా, 7 దాకా వచ్చింది మా వర్క్ స్టేటస్ అని తెలుసుకోనికి వచ్చినాం మేడం. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆల్రెడీ ఈ గురుకులాలకు సంబంధించిన ఇష్యూస్లో చాలా మంది రిక్రూట్ అయిపోయారు, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఎందుకు, ఎవరి తప్పిదం వల్ల ఇవాళ మీరు రోడ్డు మీద నించోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఖచ్చితంగా ఇది ఆఫీసర్స్ మిస్టేకే మేడం, ఇది ఆఫీసర్సే. ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి సీఎం గారు ఏమంటారు మేడం, మ్యాన్ పవర్ గురించో లేకపోతే ఓట్ బ్యాంక్ గురించో పొలిటికల్ మైలేజ్ గురించో ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి టీచర్ రిక్రూట్మెంట్లో భాగంగా అప్పటి వరకు కంప్లీట్ అయిన ఏదైతే పోస్ట్ ఉందో ఈ మల్టిపుల్ పోస్ట్ ఉన్నాయి, డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ, అందులో కొన్ని అయిపోతే ఏదైతే ఇప్పటివరకు ప్రాసెస్ అయిపోయిందో అవి ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం టీచర్స్కి కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి అని చెప్పేసి ఆఫీసర్కి చెప్పుంటారు. సో దానిలో భాగంగా అప్పటి కన్వీనర్ ట్రిప్ చైర్మన్ మల్లయ్య భట్ గారు, సార్ నా దగ్గర కింది స్థాయి పోస్ట్ అయిన పీజీటీ అనేది క్లియర్ అయిపోయింది, సో దాన్ని ఇవ్వచ్చు, కానీ ఇది ఇస్తే ఆర్డర్ మిస్ అవుతుంది, మనం యాక్చువల్లీ డిఎల్ నుంచి ఇవ్వాలి, ఆ డిఎల్కి ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత కింది స్థాయి పోస్ట్ అయిన టీజీటీకి ఏమో టెట్ని మనం ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది, కొంత లేట్ ప్రాసెస్ ఉంది సార్, ఆగుదాము, వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన అయితే ఇద్దాం సార్, ఇవి ఆగుదామని చెప్పుంటే ఈ సమస్య క్రియేట్ కాకపోతుండే. బట్ సమస్య క్రియేట్ చేసింది ఈ గవర్నమెంటే. ఆ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్లో GOMS నెంబర్ 81 ఉంది మేడం, దానికి మేము అగ్రి 81 ఉంది. 81 ఉన్నప్పుడు అదే గవర్నమెంట్ ఏం చేసిందంటే పై స్థాయి నుంచి ఫిలప్ చేసుకుంటూ వచ్చింది, ఎక్కడ కూడా కామన్ పేపర్ పెట్టలేదు. ఇండివిజువల్ నోటిఫికేషన్ సైమల్టేనియస్గా ఇచ్చిన ఇండివిజువల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇండివిజువల్ ఎగ్జామ్ పెట్టారు, ఆ పేపర్కి ఈ పేపర్కి సంబంధం లేకుండా. నువ్వు ఆతృతతోటి పెట్టడమే కామన్ పేపర్ ఎగ్జామ్ పెట్టినావు, పోనీ కామన్ పేపర్ పెడుతురని చెప్పేసి మేము ఆ రోజు మల్లయ్య భట్ గారు కన్వీనర్ మల్లయ్య భట్ గారు కూడా వెళ్తే ఈనాడు ఇంటర్వ్యూలో భాగంగా మీకు ఎట్లా పెట్టినప్పటికీ డిసెండింగ్ ఆర్డర్లో వస్తాం, మీ మధ్యవర్తులు నమ్మకండి,
పై స్థాయి పోస్ట్ నింపినాకనే కింది స్థాయికి వస్తాం, ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కాకుండా నోటిఫైడ్ వేకెన్సీస్ని అన్ని ఫిల్అప్ చేస్తాము, మీరు కష్టపడి చదువుకోండి అని చెప్పేసి మాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దాని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర, దాన్ని ఫాలో అవ్వాలి యాక్చువల్లీ. బట్ ఇక్కడ రిజల్ట్కి వచ్చేసరికి గవర్నమెంట్ చేంజ్ అయింది. ఎగ్జామ్ రాసేప్పుడు గవర్నమెంట్ అదే మీకు ఏం బాధపడకండి అమ్మా, ఆర్డర్ ప్రకారం వస్తాం, అందరికి న్యాయం జరుగుతుందని చెప్పారు. గతంలో చేశారు మేడం అట్లా, అదే నేను చెప్తున్నాను. సో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే అదే మల్లయ్య భట్ గారు పీజీటీ రిజల్ట్ ఇచ్చారు. గతంలో నింపించిన ఆయనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా డిఎల్ జైలు నుంచే ఇచ్చారు, కొంచెం టైం తీసుకున్నప్పటికీ. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్డర్ మిస్ అయింది మేడం. ఒకే అభ్యర్థికి అంటే ఇప్పుడు నేను డిగ్రీ లెక్చరర్ లెవెల్లో చదివినోని కింది స్థాయి పోస్ట్ ఈజీగా వస్తాయి కదా మేడం నాకు ఆ రేంజ్లో చదివినప్పుడు. సో నాకు 4 జాబ్లు వచ్చినప్పుడు నేను నాకు ఇష్టమైన జాబు లేకపోతే పై స్థాయి పోస్టు ఏదైతే శాలరీ ఎక్కువ ఉందో, క్యాడర్ ఎక్కువ ఉందో, డిజిగ్నేషన్ ఎక్కువ ఉందో దాన్ని నేను చూస్ చేసుకున్నాను. నా దగ్గర 4 అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండి నేను ఒక దానిలో జాయిన్ అయిపోయినా. ఇక నాకు ఇష్టం లేదు, నేను రెడీగా ఉన్నా, నాకు ఇష్టం లేదురా బాబు అని చెప్తున్నా. నువ్వు ఇష్టం లేదని రాయించుకోవాలి ఒక పత్రం, దాన్నే రీలింక్విష్మెంట్ అనే ఆప్షన్ అంటాం. అది లేదు, అది GOMS నెంబర్ 81కి విరుద్ధం అని చెప్పేసి అంటుంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎస్ మేడం, అది నోటిఫికేషన్ ఉంది మా నోటిఫికేషన్లో. బట్ అది ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్ అంటే నువ్వు ఆర్డర్ ఫాలో అవ్వాలి. కింద నుంచి వచ్చినావు, వాని దగ్గర నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. వాడిని నువ్వు డిగ్రీ లెక్చరర్ కానీ అయిపిస్తే అయిపోతుండే ఆయనకు జాబ్ ఇచ్చేసి. బట్ ఇక్కడ నువ్వు ఆర్డర్ ఫాలో అవ్వాలి. సో రిజల్ట్ మీరే కింద నుంచి ఇచ్చారు కాబట్టి మిస్టేక్ మీ దగ్గరే జరిగింది కాబట్టి జియో అమెండ్మెంట్ చేస్తారా, లేకపోతే వన్ టైం రిలాక్సేషన్ కింద ఎవరైతే నెక్స్ట్ మెరిట్ రేస్ ఉన్నారో ఆ వేకెన్సీస్లోనే మేడం నువ్వు ఏదైతే నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఇచ్చావో వాటి వరకే ఏమంటున్నావు. మనం కొత్త పోస్టులు క్రియేట్ చేయమంటలేం. నువ్వు 1:2 వెరిఫికేషన్ ఎందుకు చేసినావు మేడం? మా ఇద్దరు వెరిఫికేషన్ పిలిచినావు. నాకు ఆల్రెడీ పై స్థాయి పోస్ట్ అయిపోయింది, నెక్స్ట్ స్థాయి పోస్ట్కి నా రెడీగా ఉన్నాడు. నేను ఒక పోస్ట్లో జాయిన్ అయిపోయినా, ఆయనకు రెడీగా ఉంది పోస్ట్, ఇప్పుడు ఈయనకి ఇవ్వమని చెప్తున్నాం మనం. అట్లని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అన్ఎంప్లాయీస్, నీ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆల్రెడీ నోటిఫైడ్ వేకెన్సీస్లో ఉంటే ఇవ్వమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి మేడం 5. ఆ జడ్జిమెంట్స్ ప్రకారమే ఇవ్వమంటున్నాం. అయినా కూడా వీళ్ళు మళ్ళీ అదే GOMS నెంబర్ 81 రూల్స్కి ఎగెనెస్ట్గా ఉంది, పెద్దవాళ్ళ లెవెల్లో దీని మీద రివ్యూ జరగాలి, అమెండ్మెంట్ జరగాలి అదని చెప్తున్నారు. 9 నెలల నుంచి అమెండ్మెంట్ చేయరా మేడం? అంటే వీళ్ళు సబ్జెక్ట్ కరెక్ట్గా చెప్పలేదా అనేది మా డౌట్ మేడం. నేను ఖచ్చితంగా ఆఫీసర్ ఫెయిల్యూర్ అంటున్నాను మేడం. రాజకీయ నాయకులు చాలా ఫ్రెండ్లీ పొలిటీషియన్స్ ఉన్నారు మేడం, అందరూ మా బాధ విన్నారు, చాలా బాగా అర్థం చేసుకున్నారు. అరే మీకు ఇంత అన్యాయం జరిగింది, అరే బాబు సేమ్ క్వాలిఫికేషన్స్ ఉండి ఒకటేసారి ఎగ్జామ్ రాసి కామన్ పేపర్ రాస్తే నీతోటి 2 నెలల జీతం తీసుకుంటూ జాయిన్ అయిపోయి నువ్వెందుకు రోడ్ల మీద తిరుగుతున్నావు అన్నారు వాళ్ళు. అయ్యో పాప అన్న వాళ్ళు అందరూ మినిస్టర్స్ కానీ MLAs కానీ. బట్ ఇక్కడ ఆఫీసర్స్ ఏమో స్ట్రిక్ట్గా మేము అది ఫాలో అవుతున్నాం ఇది ఫాలో అవుతున్నాం అంటున్నారు. అంటే వీళ్ళ దగ్గరనే మిస్టేక్ జరుగుతుందని నేను అంటున్నాను మేడం. వీళ్ళు IAS చదువుకున్నారు, IPS చదువుకున్నారు, కనీసం ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లా గతంలో ఉన్న కోర్ట్ ఆర్డర్స్ కూడా చదవకుండా డైరెక్ట్ అదే గుడ్డెద్దు చెల్లబడ్డట్టు 81 ఉంది 81 ఉందని మాట్లాడితే జియో ఉంది. బట్ ఆ జియోకి ఓవర్కమ్ చేసుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు మాట్లాడతలేరు? మీరు తప్ప చేయనప్పుడు జియోలతో పని లేదండి.